ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. ఏమైనా మర్చిపోలేని సీన్ ఏమైనా ఉందా మూవీలో? లవ్ స్టోరీ స్టోరీ అండ్ మెయిన్ అయితే సాంగ్ ఉచితలి సాంగ్ హైలైట్ అది. సాయి పల్లవి గారి డాన్స్, యాక్టింగ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్. ఓవరాల్ గా మూవీకి ఏ రేటింగ్ ఇస్తారు? ఎంత రేటింగ్? 9 అవుట్ ఆఫ్ 5. 5 ఆఫ్ 5 8 of 5 100%. హిట్ పడిందంటారు. 102% blockbuster hit. ఓకే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్ చాలా బాగుంది. కానీ సాంగ్ కోసం వచ్చాము, ఒరిజినల్ మూవీ అయితే సూపర్. ఓకే, ఎండ్ వచ్చి లాస్ట్ థ్యాంక్ యూ. సినిమాకి పక్కా 300 కోట్లు వస్తాయి భయ్యా, ఒక్క రూపాయి తగ్గదు. నిజంగా చెప్తున్నా, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, మస్తాన్ భాయ్ రివ్యూ స్టార్ రాసుకోండి. ఎండి మస్తాన్ భాయ్ రివ్యూ స్టార్ రాసుకొని ఏమైనా వేసుకోండి. 300 కోట్ల కంటే ఒక్క రూపాయి తక్కువ వచ్చినా నాకు మెసేజ్ చేయండి భయ్యా. దీని తర్వాత రివ్యూ చెప్పారు భయ్యా. సినిమా 300 కోట్లు రాకపోతే, సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే, 300 కోట్లు రాకపోతే, నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ భయ్యా. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా భయ్యా, సినిమా సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ భయ్యా. ఈ సినిమాని ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడేం చేయలేడు. సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా కుడిసిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేటోళ్ళకి కాదు భయ్యా. ఎంత చెప్పినా, ఎంత నెగిటివ్ చేసినా సినిమా సూపర్ హిట్ భయ్యా. ఎందుకంటే కొంతమంది సమంత ఫ్యాన్స్ నెగిటివ్ చేయాలనుకుంటారేమో, అందుకే చెప్తున్నా సినిమా సూపర్ హిట్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. సినిమా సూపర్ అన్న, మామూలు కంటే మామూలు లేదు. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా చెప్తున్నా, సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగచైతన్య కింగ్ గాలిలో పడి పడి లేచే పడవల్ల తడబడుతున్నా నీకోసం ఓ పుచ్చి తల్లి. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే అంత బాగుంది. నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే అంటే చాలా మంచి మూవీ. జనవరి 26 కానీ మళ్ళీ ఆగస్టు 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు, తర్వాత క్లైమాక్స్ లో హీరోని ఏడిపించారు, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే, ఆధార్ కార్డులు ఎవరికైతే అన్న యుద్ధం కాదన్న, అక్కడున్న సీక్వెన్సెస్ కి చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం ఎక్స్ట్రాగా చూపించారు. బట్ వాట్ ఎవర్, అక్కడ జరిగిన మ్యాక్సిమం ఇన్సిడెంట్స్ ని కవర్ చేశారు చంద్రమోహన్ గారు. సినిమాలో అయితే ప్రతి సీక్వెన్స్ చాలా యాప్ట్ గా ఉంది. అండ్ కొన్ని మూమెంట్స్ అయితే నిజంగా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు నిజంగా జరిగాయి అని చెప్పేసి అన్నారు కదా, ఆ మూమెంట్స్ అన్ని ఆడియన్స్ కి అయితే హై ఇస్తాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్ అసలు. ఆవిడ అదా, నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎరగ తీస్తూనే ఉంది. ఈ సినిమాలో తొలగొట్టింది అన్న. డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది అన్న. డిఎస్పీ ఇస్ బ్యాక్. ఫైట్స్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అవన్నీ చాలా బాగున్నాయి అన్న. యాస బాగుందన్న, అది మా నేటివ్ యాస. యాజ్ యూజువల్ దానికి జనాలు అయితే మాక్సిమం కరెక్ట్ గానే మాట్లాడారు, ఎక్కడ ఏ తప్పు లేదు. బే పారొచ్చి ఎల్రాయే ఇలాంటివన్నీ మా వైపు పాడుతారు, బట్ అవన్నీ చాలా బాగున్నాయి. మెసేజ్ అంటే ఏం లేదన్న, ఆ టైంలో జరిగిన సీక్వెన్సెస్ ని, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అని చూపించారు. అందులో నిజంగా రియల్ టైంలో ఆయన పర్సన్ ఏం చేశారో తెలియదు, కానీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ప్రజెంట్ చేసేవి ఏవైనా కూడా మన వాటిని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేశభక్తి చూపించినట్టే చేశారు. బట్ ఏంటంటే అనుకోకుండా కాన్సిక్వెన్స్ గా దేశభక్తి జరిగిన దాన్ని దేశభక్తి చూపించారు, కానీ ఇది ప్యూర్ దేశభక్తి మూవీ అన్నట్టు అయితే చూపించలేదు.